హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీరు చూసేయచ్చు, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియో రాగి పిండి అండ్ నట్స్తో ఒక లడ్డు ప్రిపేర్ చేయడం. ఇది పిల్లలకి స్నాక్స్గా హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలకి చాలా కావాల్సిన న్యూట్రిషన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మన పెద్దవాళ్ళకి కూడా ఈ డైలీ లైఫ్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, పొల్యూషన్ వల్లనో అండ్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్లనో తెలియదు కానీ చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ దీనికోసం విటమిన్స్ లోపం అనేసి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. దానికంటే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని తింటే చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ లడ్డు కోసం నేను తీసుకున్న నట్స్ బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ అండ్ నువ్వులు, కొబ్బరి. రాగి పిండి కోసం నేను నా దగ్గర ఉన్న రాగుల్ని ఇలా క్లీన్ చేసేసుకొని ఎండబెట్టి పిండి చేసుకున్నాను. ఈ బౌల్తో నేను 2 బౌల్స్ రాగి పిండి తీసుకున్నాను. 1/2 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న ఈ రాగి పిండికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ఒక గోధుమ పిండి డౌలాగా తయారు చేసేసుకోండి. తీసేసుకొని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి నేను నెయ్యి యూజ్ చేస్తాను. ఇది నాకు మా అమ్మ పంపిస్తుంది. చిన్ను కోసం హెల్తీగా ఉండాలనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ కంటే ముందుగానే కలిపిన రాగి పిండితో చిన్న చిన్నగా ఉండలు తీసేసుకొని చిన్నగా అన్నీ ఇలా ఈ సైజులో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకొని పెనం వేడి చేసేసుకొని దానిపైన నెయ్యి యాడ్ చేసేసి ఇవన్నీ పెనం పైన పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి 2 సైడ్స్ నెయ్యి అప్లై చేస్తూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని. అలాగే అన్నీ అలానే ఫ్రై చేసుకున్న తర్వాత లోపలంతా మంచిగా ఫ్రై అయినాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అన్నీ అలానే కాల్చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నెయ్యి యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా డ్రై రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి కాసేపు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేను కొబ్బరిని ఇలా కట్ చేసుకొని మిక్సీ చేశాను. చేసేటప్పుడే 4 యాలకులు కూడా వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇది లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే కొబ్బరి తొందరగా వేగి బ్లాక్ అయిపోతుంది. సో అది లాస్ట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న బెల్లం వేసి అందులోకి నెయ్యి కూడా యాడ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. జస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేడి చేయాలి. ఈ లోపల మనం ఆల్రెడీ చేసిన రాగితో చేసిన అప్పాలని చల్లార్చిన తర్వాత ఇలా మిక్సీ చేసేసుకోవాలి. మనం ముందుగానే డ్రై చేసేసుకున్న రాగి పిండిని 2 చాలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ నట్స్ అండ్ రాగి పిండి ఒక సైడ్ ఉండకుండా మొత్తం మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకొని మనం ఆల్రెడీ జస్ట్ కరిగించేసుకున్న బెల్లంలోకి వేసేసుకోవడమే. మనకి దానికి పాకం రావాలి, ఈ కన్సిస్టెన్సీ రావాలి అదేమి ఉండదు. జస్ట్ కరిగిపోతే చాలు. దాంట్లోకి వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని కాసేపు అలా ఉంచేయాలి. చల్లారిన తర్వాత దాంట్లోకి ఏం యాడ్ చేయకుండా మన హ్యాండ్స్కి ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందులో ఉన్న నెయ్యితోటే మంచిగా రౌండ్గా ఉండలు ఫామ్ అవుతాయి. అంతే ఈ వీడియో. Thank you for watching. Please subscribe my channel. Please support me with your valuable likes and comments.